నమస్కారం అండి. భగవంతుడి అనుగ్రహం మనపై, మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనమందరం ఇంట్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటాం. కానీ ఆ దేవుడికి ప్రసన్నం చేసుకోవడానికి పూజలో కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పకుండా పాటించాలి. సాధారణంగా దీపం పెట్టడం అంటే కేవలం ప్రమిదలో నూనె పోసి వత్తులు వేసి వెలిగిస్తే సరిపోదు. ఒక్కో రకమైన దీపానికి ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. ఈరోజు మన వీడియోలో ఇంట్లో పిండి దీపం ఎందుకు వెలిగించాలి, ఏ రోజుల్లో వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. పిండి దీపం విశిష్టత. శాస్త్రాల ప్రకారం ఇంట్లో పిండి దీపం వెలిగించడం చాలా శ్రేష్టమైనదిగా భావిస్తారు. సాధారణంగా మనకు ఉన్న కష్టాలు, ఆటంకాలు తొలగిపోవడానికి మరియు కోరుకున్న కోరికలు నెరవేరడానికి పిండి దీపారాధన చేస్తారు. బియ్యం పిండిలో కొద్దిగా పాలు లేదా నీరు మరియు కొద్దిగా బెల్లం కలిపి ఈ ప్రమిదలను తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన పిండి దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వెలిగించాలి. ముఖ్యంగా కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో లేదా మంగళ శుక్రవారాల్లో ఈ దీపాలను వెలిగించడం వల్ల ఇంట్లోని నకారాత్మక శక్తి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు దీపారాధన నియమాలు చూద్దాం. ఇక ఇంట్లో నిత్యం దీపం వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా ఒకే వత్తితో దీపం వెలిగించకూడదు. కనీసం 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపారాధన చేయాలి. అలాగే దీపం వెలిగించిన తర్వాత ప్రమిద కింద నేరుగా నేలపై పెట్టకుండా ఏదైనా ఒక చిన్న ప్లేట్ లేదా కనీసం కొన్ని అక్షతలు వేసి దానిపై ప్రమిదను ఉంచాలి. దీపాన్ని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశల వైపు చూస్తున్నట్లుగా వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాల ప్రశాంతత నెలకొంటాయి. ఇలాంటి చిన్న చిన్న పూజా నియమాలను పాటించడం వల్ల మన పూజకు పూర్తి ఫలితం దక్కుతుంది. మీ ఇంట్లో కూడా వీలున్నప్పుడు పిండి దీపాన్ని వెలిగించి దేవుడి కృపకు పాత్రులు అవ్వండి. ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి మన వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.